ఏంటి పాకిస్తాన్ లో ఉండే శక్తిపీఠం మన హైదరాబాద్ లో ఉందా? 51 శక్తిపీఠాల్లో పాకిస్తాన్ లో ఒక శక్తిపీఠం ఇంగ్లాజ్ దేవి. బ్యాక్ 260 days 260 వీడియోస్ ఇన్ హైదరాబాద్. డే 13. లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి ఉద్దమరి 34 కిలోమీటర్స్ ఉంటుంది. షామీర్పేట్ నుండి ఉద్దమరి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అసలుకి 51 శక్తిపీఠాలు అంటే ఏందో తెలుసుకుందాం. సతీదేవి ప్రజాపతి దక్షుడి కుమార్తె. ఆది పరాశక్తి అవతారంగా పరిగణించబడుతుంది. చిన్న ఉన్నప్పటి నుంచి శివునిపై భక్తి కలిగి ఉంటుంది. దక్షుడు శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప యజ్ఞం ఏర్పాటు చేస్తాడు. అందరు దేవతలను పిలిచి శివుడిని మాత్రం పిలవడు. పిలవకపోయినా తన పుట్టింటికి వెళ్లి సతీదేవి శివుడిని కోరుతుంది. శివుడు వర్ణించి వినకుండా ఆమె యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్షుడు సతీదేవి ఆమె భర్త అయిన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞాన్ని సృష్టించి అందులో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఆగ్రహంతో తన జటా నుండి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. దక్షుడిని సంహరింపు చేస్తాడు. సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని శివుడు ఆవేశంతో తాండవం చేస్తాడు. విష్ణుమూర్తి తన సుదర్శ చక్రంతో ఆ దేహాన్ని ఖండిస్తాడు. సతీదేవి శరీరం 51 ముక్కలుగా విడిపోయి భూమిపై వివిధ ప్రదేశాల్లో పడిందని, వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా కొలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఆ 51 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం వచ్చేసి పాకిస్తాన్ లో. హిందూ పురాణాల ప్రకారం పాకిస్తాన్ లోని బల్చునిస్తాన్ లో ఉన్న ఇంగ్లాజ్ శక్తి పీఠం వద్ద సతీదేవి శరీరాన్ని చెందిన బ్రహ్మరంధ్రం తల భాగం లేదా సుందూరం పడిందని నమ్ముతారు. ఇంగ్లాజ్ దేవి టెంపుల్ వచ్చేసి పాకిస్తాన్ తర్వాత మన హైదరాబాద్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఇంగ్లాజ్ దేవిని 2000లో ప్రతిష్ఠించారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది అమ్మవారిని ప్రతిష్ఠించి. ఇక్కడ ఉన్న ఇంగ్లాజ్ దేవి వచ్చేసి పాకిస్తాన్ లో అయితే గృహాలు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అట్లా కొండ పైన ఉంటుంది. ఈ టెంపుల్ లో ఇంగ్లాజ్ దేవిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలంట. ఇక్కడ ఇంగ్లాజ్ దేవి అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందంట. మీపై దృష్ట శక్తుల నుండి చేతబడిల నుండి బయటపడాలన్న ఇంగ్లాజ్ దేవిని దర్శించుకుంటే అన్ని తొలగిపోతాయంట. అంత పవర్ఫుల్ అంట దేవి. ఇక్కడ మీరు కోరిన కోరికలు ఇంగ్లాజ్ దేవి దగ్గర ముడుపు కడితే కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట. ఇంకా కష్టాల నుండి తప్పకుండా బయటపడతారంట. ఇంకెందుకు లేటు, ఈ వీడియో తొందరగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే 51 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠాన్ని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలా. మీకు కూడా అదృష్టం కలిగిందేమో. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకోండి.